స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో విద్యార్థులు భిక్షాటన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు కలిసి హనుమకొండ జిల్లాలోని పలు షాపుల్లో భిక్షాటన చేపట్టారు. తమకు ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పై చదువులకు వెళ్లాలంటే సర్టిఫికేట్ అవసరం ఉందని, అందుకోసమే ఈ భిక్షాటన చేపట్టామని వారు తెలిపారు. వెంటనే స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే ప్రతి ఒక్క స్టూడెంట్ కి అందరికి ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడింది కదా. అదే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇంకా డిగ్రీ అయిపోకముందే విచారణ చేసుకుంటానంటే ఇన్ కేస్ డిగ్రీ అయిపోయినాక నేను ఎంత ఎలాంటి పొజిషన్ లో ఉంటామో మాకు ఇప్పుడు ఇన్వైట్ అర్థమవుతాను. ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి మారాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ డిగ్రీ ఎందుకు వస్తుందంటే పై చదువు చదవలేక కనీసం పీజీలోనన్నా ఇక్కడ చదువుదామని వచ్చింది. కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఇవ్వకపోతే మాకు వాళ్ళు సర్టిఫికేట్ దగ్గర అమ్మలు ఒత్తిడి చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ ఫీజు కట్టాలంటే వాళ్ళకి కాబట్టి మాకు ఈ పెండింగ్ లో ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల విద్యార్థులు కూలీ నాలి చేసుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే చదువుకు దూరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాలేజీలు తీవ్రంగా విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. మాకు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి, మాకు స్కాలర్షిప్ రాలేదు కాబట్టి మీరే డబ్బులు కట్టండి అని చెప్పేసి విద్యార్థులను తీవ్రంగా కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేసే పరిస్థితి ఉన్నది. ఈ ఒత్తిడి చేయడం వల్ల ఆ విద్యార్థులు మొత్తం మైగ్రేట్ అయిపోయి తట్టా పారా పట్టుకొని పనిచేసే పరిస్థితి ఉన్నది. పేద బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద బడుగు బలైన వర్గాల్లో అంటే మైగ్రేట్ చదువుకు దూరం అయ్యేటువంటి కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. ఇవాళ ఇప్పటికీ దాదాపు 2 సార్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ అండ్ పీజీ ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం 2 సార్లు బంధుకు పిలుపునిచ్చినాయి. 2 సార్లు విద్యార్థులు తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50,000 పైచిలకు ఫ్యాకల్టీ